రాజ్యాధికార పార్టీ గౌరవనీయులు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జూలై 5వ తారీఖు నాడు భువనగిరి సమరబేరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలంతా ఈ పర్వతగిరి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. నేను పెండల సంపత్ పటేల్ అన్న, మన రవాణా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు అన్న, మన సాకలి మన రజక సంఘం అధ్యక్షులు మన కుమార్ గాడ్గే గారు అందరం ఈరోజు సభను విజయవంతం చేయాలని పర్వతగిరి మండల కేంద్రంలో ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. పర్వతగిరి ప్రజలారా, బీసీ సోదరిమణులారా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దళిత వెనుకబడేబడ్డ ప్రజలారా, ఈ సందర్భంగా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు 78 ఏళ్ళ దాస్య శృంఖలాలు రేపు జూలై 5వ తారీఖు జరిగేటువంటి సంగ్రామంలో, ఆ మహాసభలో, సమరవేరిలో పటాపంచలు కాబోతున్నాయని ఈ సభాముఖంగా పర్వతగిరి ప్రజలను ఉద్దేశించి తెలియజేస్తూ ఉన్నాం. ఒక రకంగా చూసుకున్నట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాల పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోయినాం తప్ప రాజ్యాధికారానికి అందుకోలేకపోయినాం, రాజ్యాధికారాన్ని నిర్మించలేకపోయినాం. ఎందుకంటే జనాభాలో దాదాపుగా 65% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అణగదొక్కి కేవలం 5%, 4% ఉన్నటువంటి అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు మనకు పంచాయతీలు పుట్టించి మనలో విభజించి పాలించి వాళ్ళు పబ్బం గడుపుకొని వాళ్ళు ఒక రెడ్డి పోతే విలమ పోతే రెడ్డిలాగా రాజ్యం వెళ్ళి బీసీ, ఎస్సీ, ఎస్టీలను మైనారిటీలను అణగదొక్కి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందున్నారు. వాళ్ళ పల్లకి మోసే బోయిలుగానే మనలో చూస్తున్నారు. ఇంకా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం బీసీలో మెడల మీద 3 హక్కులు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ఒకటి మహిళా బిల్లు, ఇంకొకటేమో 29 జీవో, ముఖ్యమైనది ఈడబ్ల్యూఎస్ నల్ల చట్టం వల్ల కేవలం 4% ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించుకున్నారు. అర్ధరాత్రి చట్టాలు రాసి అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు మన పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ పిల్లలు 95%, 99% మార్కులు వచ్చినప్పటికీ, ర్యాంకులు పొందినప్పటికీ మనకు వచ్చే ఉద్యోగాలలో మనం వెనుకబడిపోతూ ఉన్నాం. కేవలం వాళ్ళు 4% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఉన్నది కాబట్టి మెయిన్ ఉద్యోగాలన్నీ ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు తన్నుకపోతూ ఉన్నాయి. మరి మనం ఎంతకాలం చూద్దాం, ఎంతకాలం అని మనం ఈ ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాల మోసేటి నీళ్లు తాగి వాళ్ళ పాదాల కింద పడి ఉందామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. పర్వతగిరి ప్రజలారా, అధిక మొత్తంలో పాల్గొని రేపు జరగబోయేటువంటి మహా సంగ్రామం లాంటిది భువనగిరి సమరవేరిని విజయవంతం చేసి మనకంతా వాటా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ పర్వతగిరి మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై తిన్మార్ మల్లన్న, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అన్న